హలో. 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 సార్ చల్లపల్లిలో 3-4 హౌసులు ఉన్నాయి, వస్తారా? చల్లపల్లిలోనా? అవునండి. అంటే మా డబ్ల్యూబీసీ కబోర్డులు. అవునండి. అల్యూమినియం. అల్యూమినియం కావాలా డబ్ల్యూబీసీ రెండు ఉన్నాయి. అంటే అల్యూమినియం కొంచెం లేట్ అయింది, అది రేట్ కూడా ఎక్కువ ఉంటది. మరి ఏది ఎక్కువ ఉంటది? అల్యూమినియం. పర్లేదు. అంటే ఒకసారి మీరు ఏది మంచిది, దేనికి వెళ్తే మంచిదని చెప్తే చూసి 3-4 హౌసులు ఉన్నాయండి చల్లపల్లిలో. ఓకే ఓకే. మీరు చేసిన వర్క్ అవన్నీ చూసి మీకు కాల్ చేసాం. సరే, నేను మీకు ఈ నెంబర్ వాట్సాప్ పెడతాను. డబ్ల్యూబీసీ వర్క్ అని, అల్యూమినియం వర్క్. అల్యూమినియం అయితే 1000 రూపాయలు పడుద్ది, డబ్ల్యూపీసీ అయితే 750 రూపాయలు పడుద్ది. అంటే ఏది మంచిది అంటారు? రెండు మంచి చెదల పట్టవు, రెండు కూడా. దేనికి వెళ్తే బెస్ట్ అంటారు అసలు? నా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తే బాగుంటది అంటారు? అల్యూమినియం 1000 రూపాయలు మాది ఖర్చు పెరిగిద్ది. డబ్ల్యూబీసీ రూపాయి కాదండి సమస్య. ఇప్పుడు ఫస్ట్ క్వాలిటీ కావాలి, చెదలు రాకుండా. చెదలు డబ్ల్యూబీసీకి రాదు, చెదలు అల్యూమినియంకి రాదు. లైఫ్ కావాలి కదా. ఆ లైఫ్ బాగానే ఉంటది, రెండు బాగానే ఉంటాయి. ఇంకా అల్యూమినియం కన్నా ఏదైనా చిన్న తేడా వస్తే వాడు ఎక్కడి నుంచో రావాలి అల్యూమినియం వాడు. డబ్ల్యూబీసీకి ఆ ప్రాబ్లం ఉండదు. అది ప్లేన్ వస్తుందండి, డిజైన్ వస్తుందా డబ్ల్యూపీసీ? పెయింటింగ్ వచ్చిద్దమ్మా అందులో. దాని మీద మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చింది. మీరు ఫోటోలు చూస్తే మీకు అర్థమైద్ది. మీరు ఫోటోలు చూడకుండా, ఫోటోలు చూసినాక మీకు నచ్చితే అప్పుడు దానికి ముందుకు వెళ్ళాలా. మళ్ళీ మీరు చూడకుండా మనం ఎంత మాట్లాడుకున్న ఉపయోగం. నేను బాగుందని చెబుతాను. డబ్ల్యూపీసీ అయితే పెయింట్ వస్తుందండి, పెయింట్ వచ్చింది. అల్యూమినియం అయితే డిజైన్ షీట్ వచ్చింది. డిజైన్ గా షీట్ వచ్చింది. షీట్ వస్తుందా? మరి ఒకసారి మీరు అక్కడ వచ్చి చూసి చెప్తే దాన్ని బట్టి మీరు మాట్లాడితే మాకు తెలుసు కదా. అక్కడ ఇంకా 4 ఉన్నారమ్మా. ఇప్పుడు ఎక్కువ మంది ప్లేవుడ్ చేయించుకుంటారు, ఎక్కువ మంది. డబ్ల్యూబీసీ అంటే కొత్త. నేను అక్కడ దాకా వచ్చినాక వాళ్ళు మేము ఇది అనుకోవాలా, మాకు ఇది ఎందుకు, మాకు ప్లేవుడ్ కావాలా అన్నారు అనుకో, నేను ఉసూరుమని రావాలి వాళ్ళ నుంచి. లేదు లేదు అంటారు. దీనికి ఫిక్స్ అయిపోయామండి అసలు. దానికి వెళ్ళొద్దనే అనుకున్నాము, అంటే మీరు మాకు క్లియర్ గా చెప్తేనే కదా తెలుస్తుంది. అవును, నేను మీకు వాట్సాప్, నేను అది మీకు ఇందులో పెడతాను. మేము వచ్చి మొత్తం చూసి అన్ని ఇచ్చేస్తే నేను అడ్వాన్స్ 2000 అడ్వాన్స్ తీసుకుంటా. పని చేస్తే అందులో 2000 అయితే 2500 కట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను పని మానుకొని ఛార్జీలు పెట్టుకొని రావాలా. అదేలేండి. అది మరి ఇప్పుడు ఏమంటారు? నేను ఫోటోలు పంపిస్తాను చూడమ్మా, మీకు ఒక ఐడియా వచ్చింది. అవి నచ్చినాయి అనుకో, మా బాబు నాకు బాగుంది, నాకు మాకు ఇబ్బంది, మేము చేయించుకుంటాం బాబు అని తప్పులేదు. చూడకుండా